వెల్కమ్ టు వ్యూ పాయింట్. వేసవి కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవి దోమనే అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంది దోమకాటు వల్లే. అందుకే ఈ చిన్న జీవి చాలా ప్రమాదం. దోమల వల్ల రకరకాల అనారోగ్యాలు వస్తాయి. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి డేంజరస్ రోగాలు వస్తాయి. వీటికి సకాలంలో చికిత్స అందించకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. నిజానికి డెంగ్యూ, మలేరియా రెండు దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన వ్యాధులు. వీటి లక్షణాలు దాదాపు ఒకదానికొకటి పోలి ఉంటాయి. అయితే రెండింటికి మాత్రం వివిధ పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని నివేదికలు, ఎక్స్పర్ట్స్ ప్రకారం రెండింటి మధ్య తేడాలు ఇక్కడ తెలుసుకుందాం. డెంగ్యూ ఒక అంటువ్యాధి. ఇది ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తోంది. నిజానికి ఈ దోమలు పగటిపూట, సాయంత్రం వేళ ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి. డెంగ్యూను ఎముకలు విరిచే జ్వరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఎముకల్లో భరించలేని నొప్పి ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్లేట్లెట్ కౌంట్ వేగంగా పడిపోతోంది. ఇది పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. అకస్మాత్తుగా అధిక జ్వరం 104 డిగ్రీల వరకు ఉండవచ్చు. తీవ్రమైన శరీర నొప్పులు, కండరాలు, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు, కళ్ళ వెనుక నొప్పి, అలసట వారాల తరబడి ఉంటుంది. వికారం, వాంతులు. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్న జీవి వల్ల వస్తోంది. ఇది సోకిన ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తోంది. దోమ కాటు తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మలేరియాకి సకాలంలో చికిత్స అందించకపోతే తీవ్ర పరిస్థితులు ఉంటాయి. అందుకే అలర్ట్ గా ఉండాలి. డెంగ్యూని మైక్రోస్కోపిక్ పరీక్ష లేదా NS1 యాంటీజెన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీనిని యాంటీవైరల్ మందులతో పూర్తిగా నయం చేయలేం. సహాయక చికిత్స సిఫార్సు చేయబడింది. తగినంత నీరు, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మలేరియాను యాంటీజెన్, యాంటీబాడీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. రోగులకు చికిత్స కోసం యాంటీ మలేరియా మందులు ఇస్తారు.